నమస్కారం మన హైదరాబాద్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పోలీస్ వైద్యం హైడ్రా జీహెచ్ఎంసీ సేవలకు ఒకే నంబర్ 18 సేవలు అందించేందుకు డయల్ 112 ప్రారంభం సైదాబాద్లో 680 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి త్వరలోనే సీఎం ప్రారంభిస్తారని మంత్రి పొన్నం వెల్లడి క్యూర్ పరిధిలో నిషేధిత భూములపై మంత్రి పొంగులేటి సమీక్ష ఒక్క సెంట్ భూమిని కొత్తగా చేర్చలేదని స్పష్టీకరణ ఫైర్ ఎన్ఓసీలను ఫోర్జరీ చేసిన ఇంటర్ కాలేజీలు 52 కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని హైడ్రా సిఫారసు ఫోర్జరీ వ్యవహారంలో సిబ్బంది పాత్ర లేదన్న ఇంటర్ బోర్డు ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెంగిచెర్ల డివిజన్ నిత్యం సమస్యలతో సావాసం చేస్తున్న ప్రజలు పోలీసు అగ్నిమాపక వైద్యం మహిళల రక్షణ చైల్డ్ వెల్ఫేర్ హైడ్రా జీహెచ్ఎంసీ సేవలను ఫోన్ చేసిన వెంటనే అందించేందుకు ఉద్దేశించిన డయల్ 112 నెంబర్ను తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు ఇందుకోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్ బిలో 2 ఫ్లోర్లను కేటాయించినట్లు ఆయన చెప్పారు డయల్ 100ను 2013లో కొంపల్లిలో జీవీకే సాయంతో ప్రారంభించామని గుర్తు చేశారు అత్యవసరాలకు ఒకే నెంబర్ ఉండాలని గతంలో కేంద్రం సూచించిందన్న ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత సాంకేతికంగా అభివృద్ధి చేస్తూ వచ్చినట్లు వివరించారు న్యాయ సాయం వైద్య సాయం సైబర్ సాయం వంటి అనేక సమస్యలకు డయల్ 112 పరిష్కారం చూపుతుందని ఆనంద్ చెప్పారు డయల్ 112 వచ్చినప్పుడు పోలీసులు ఆ కాల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదన్నారు డయల్ 112కు ఫోన్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ అల్స్ వాడుతున్నామని చెప్పారు డ్రోన్ బేస్డ్ టెక్నికల్ సిస్టమ్ను త్వరలోనే పోలీసులు ఉపయోగించనున్నట్లు వివరించారు డ్రోన్ టీంను సైతం ఫామ్ చేయనున్నట్లు వెల్లడించారు బేసిక్ పోలీసింగ్ లాగే టెక్నాలజీ పోలీసింగ్ తీసుకువస్తున్నామని డీజీపీ తెలిపారు డయల్ 112 అనేది 3.0 వర్షన్గా ఉంటుందన్నారు డ్రోన్ అనేది ఇది చాలా నూతనమైన కార్యక్రమం సో డ్రోన్ డిస్పాచ్ ఏదైతే ఉందో ఈ దేశంలోనే మొదటిసారిగా కమలాసన్ రెడ్డి అండ్ హిస్ టీమ్ తీసుకొచ్చినందుకు ఒక డెమో ఇచ్చినందుకు ఇప్పటికే 5 డ్రోన్స్ ని వారు సేకరించారు తొందరలో ఈ డ్రోన్ బేస్డ్ డిస్పాచ్ సిస్టమ్ డ్రోన్ బేస్డ్ 112 అండ్ డ్రోన్ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ డ్రోన్ బేస్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ తెలంగాణ పోలీసులో మనం తీసుకురాబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను హైదరాబాద్ సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న స్టీల్ బ్రిడ్జి 680 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిందని మంత్రి చెప్పారు స్టీల్ బ్రిడ్జి ముసారాంబాగ్ వంతెనలను సహచర మంత్రి అజారుద్దీన్తో కలిసి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని మంత్రి వివరించారు జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద బ్రిడ్జ్ పనులు వేగంగా కొనసాగిస్తున్నామని పొన్నం వెల్లడించారు హైదరాబాద్ వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటది దీంతో పాటు ముసరం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్లు కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు అందజేసే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు చెప్తున్నారు దీనికి అప్రోచ్ రోడ్ ఎందుకంటే దీని పైకి బస్సులు రావు కాబట్టి పక్కన అప్రోచ్ రోడ్ ప్రభుత్వ స్థలాలే కాబట్టి వాటిని కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఉండేటువంటి అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుంది తప్పకుండా ఇది తొందరలోనే తేదీని నిర్ణయం చేసి ఇది ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది క్యూర్ పరిధిలోని 22A నిషేధిత భూముల్లో ఎవరికీ అన్యాయం జరగదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు హైదరాబాద్ సచివాలయంలో క్యూర్ పరిధిలోని 22A నిషేధిత భూములపై సమీక్షించిన మంత్రి కొత్తగా ఒక్క సెంటు భూమిని నిషేధిత జాబితాలో చేర్చలేదని చెప్పారు ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుని పనిచేయాలని కోరారు యజమానుల హక్కులు కాపాడుతూనే ప్రభుత్వ భూములు పరిరక్షించాలని అధికారులకు సూచించారు 22A దరఖాస్తులు ఫిర్యాదులు నిర్ణీత గడువులోనే పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు ఇచ్చారు హైదరాబాద్లో ఇంటర్ కళాశాలలు సమర్పించిన అగ్నిమాపక నిరభ్యంతర సర్టిఫికెట్లు ఎన్ఓసీలో సంతకాల ఫోర్జరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రతి విద్యా సంవత్సరం కళాశాలలు తప్పనిసరిగా హైడ్రాకు నిరభ్యంతర సర్టిఫికెట్లు ఎన్ఓసీలను సమర్పించాల్సి ఉంటుంది తాజాగా ఓ కళాశాల యాజమాన్యం సమర్పించిన ఎన్ఓసీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి
పూర్తి స్థాయిలో పరిశీలించగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేలింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ TCUR పరిధిలో 142 జూనియర్ కళాశాలలు, ఫైర్ ఎన్ఓసీలో 52 ధృవపత్రాలు నకిలీవని తేలింది. ఈ నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై జూలై 4న నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీస్ స్టేషన్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో అగ్నిమాపక శాఖలో పనిచేసి బదిలీపై వెళ్లిన మరో అధికారి GHMC కమిషనర్ కర్ణన్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇలా ఫోర్జరీ చేసిన కాలేజీల్లో బర్కతుపురలోని హైందవి జూనియర్ కళాశాల, SR నగర్లో రెసోనెన్స్, మెహదీపట్నంలోని ప్రియాంక, విద్యానగర్లో మదర్ గర్ల్స్ కాలేజీలు ఉన్నాయి. చాంద్రాయనగుట్టలోని శ్రీచంద్ర, చికడపల్లిలోని న్యూ ఎరా, శివరాంపల్లిలోని షాహిన్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కళాశాలలు సమర్పించిన NOCలో ఫోర్జరీ జరిగినట్టు బయటపడింది. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులు ఇంటర్ బోర్డుకు లేఖ రాశారు. ఇంటర్మీడియట్ కళాశాలల అఫిలియేషన్ ప్రక్రియలో భాగంగా పలు కాలేజీలు సమర్పించిన NOCలో ప్రభుత్వ అధికారుల సంతకాల ఫోర్జరీ అంశంపై ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. నకిలీ NOCలకు సంబంధించిన అంశంలో బోర్డు సభ్యుల ప్రమేయం లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో ఒకవేళ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని చెబుతోన్న డైరెక్టర్ అభినవ్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. ఈ రోజు ఇంటర్ బోర్డుకి సంబంధించి ఏదైతే ఈ NOCలకు సంబంధించిన ఇష్యూ రైజ్ అయిందో దాంతోపాటుగా ఇంటర్ బోర్డు కొత్తగా తీసుకున్న చర్యలు ఏంటో ఇంటర్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్ గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటలు తీసుకున్నాం. ఏదైతే అఫిలియేషన్ కోసం వాళ్ళు NOCలు ఇచ్చారో దాంట్లో ఫోర్జరీలు చేసినటువంటి NOCలు ఇచ్చారు అనేది వార్త బయటకు వచ్చింది. ఇది ముందుగా ఇంటర్ బోర్డు గుర్తించింది అనేది ఒక మాట, మరోవైపు లేదు హైడ్రా నుంచి గుర్తించారు. ఇందులో ఏది వాస్తవం? మనం ముందస్తుగా గుర్తించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది హైడ్రా అండ్ ఇంటర్మీడియట్ బోర్డు కలిపి ఎఫర్ట్ ఉంది. సో ముందుగా వీలే చేశారు, ముందుగా మన చేసాము అలాంటి లేదు. మనకు ఏదైనా డౌట్ ఉంటే మన హైడ్రాకి రాస్తున్నాము. ఇది డైలీ వీక్లీ ఒక కొరెస్పాండెన్స్ నడుస్తుంది టిల్ ద టైమ్ దిస్ అఫిలియేషన్ కంటిన్యూస్. సో ఆ లోపు ఇది దృష్టికి ఈరోజు వచ్చింది. అయితే ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫోర్జరీ జరిగింది అనేది ఆ కాలేజెస్ పరిస్థితి ఏంటి? మోరోవర్ మిగతా కాలేజెస్ కొన్నిటికి మనం ఆల్రెడీ అఫిలియేషన్ ఇచ్చి ఉండొచ్చు, వాటిని మళ్ళీ రీచెక్ చేసే అవకాశం ఏముందా? వాట్ ఎవర్ మనం ఆల్రెడీ అఫిలియేషన్స్ ఇచ్చాము ఇట్ హెస్ బిన్ గివెన్ బై చెకింగ్ ఓన్లీ. ఎందుకంటే మన ఆల్ కొరెస్పాండెన్సెస్ హైడ్రాకి ఇచ్చి అక్కడ నుంచి మనం చెకింగ్ చేస్తున్నాము కాబట్టి ఇంకా ఫర్దర్గా అఫిలియేషన్స్ ప్రాసెస్ క్లోజ్ అయినాయి కాబట్టి తర్వాత వన్స్ అవర్ అడ్మిషన్స్ క్లోజెస్ మన ఇంకా జనరల్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇంకా ఇతరులు స్టాట్యూటరీ కంప్లయన్సెస్ అవన్నీ మనకు బోర్డులో ఏదో ఉంటుందో అవన్నీ మనం చూసుకోవడానికి కూడా టాస్క్ ఫోర్సెస్ పెడతాము. ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే ఫోర్జరీ ఇష్యూస్ బయటపడినాయో ఆ కాలేజెస్కి సంబంధించి ఈ విషయంలో ఇంటర్ బోర్డుకి సంబంధించిన ఏమైనా అధికారులు ఇన్వాల్వ్ అయ్యారనే విషయం తెలుసుకోవడానికి ఎవరైనా కమిటీ లాంటిది ఏర్పాటు చేయడం కానీ గవర్నమెంట్ దీని మీద ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి అదే మాకు ఉన్న సూచన ప్రకారం అదే NOCలో సంతకం ఫోర్జరీ అయింది. అదే ఇచ్చిన సర్టిఫికెట్ ఈస్ గివెన్ బై సమ్ అదర్ అథారిటీ. దానికి ఇంటర్మీడియట్ బోర్డ్కి ఒక అధికారి సంతకం ఉండవు. నైదర్ దట్ ప్రాసెస్ హ్యాపెన్స్ త్రూ అస్. ఓకే, బట్ డెఫినెట్లీ మా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఒకవేళ అలాంటి చేస్తేనే మనం డెఫినెట్గా చర్య తీసుకుంటాం. కానీ ఫేక్ NOC ఈస్ ప్యూర్లీ డన్ బై డిఫరెంట్ కంపీటెంట్ అథారిటీ. దానికి బోర్డ్కి ఏం ఇంటర్నల్గా సంబంధం లేదు. ఎవ్రీ టైం అడ్మిషన్స్ అప్పుడు ఇంటర్ బోర్డ్ పేరెంట్స్కి చెప్తుంది మీరు అఫిలియేషన్స్ చూసుకోండి, చెక్ చేసుకోండి అనేది. అండ్ అఫిలియేషన్ ప్రక్రియ కూడా డిలే అవ్వడం లాస్ట్ టైం కూడా అంటే అఫిలియేషన్ లేని వాళ్ళ స్టూడెంట్ పరిస్థితి ఏంటనేది ఒక ఇష్యూ రైజ్ అయింది. సో ఈసారి అఫిలియేషన్ ప్రక్రియకు సంబంధించి పేరెంట్స్కి మీరేం చెప్తారు? అండ్ ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎంత ఖచ్చితత్వంగా వ్యవహరించబోతుంది? ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డ్ చాలా సీరియస్గా ఉంటుంది. ఈసారి కూడా చాలా సీరియస్గా ఉన్నాము. అండ్ 31 జూలై వరకు మన ఆల్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసాము. సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా వీ హ్యావ్ రిడ్యూస్డ్ ద టైమ్ లైన్స్ ఆల్సో. అండ్ ఇప్పుడు అన్ని వెబ్సైట్స్లో ఉంటుంది రియల్ టైం. ఎవ్రీ 24 to 48 అవర్స్ ఆ వెబ్సైట్ అప్డేట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఎన్ని కాలేజెస్కి అఫిలియేషన్స్ వస్తుంది అది పేరెంట్స్కి కనపడుతుంది. అదేవిధంగా మా దగ్గర కొన్ని అఫిలియేషన్స్ ఇప్పుడు కూడా ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే ఆ కాలేజెస్కి కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటుంది. ఆ షార్ట్ ఫాల్స్ క్యాన్ బి లైక్ వాళ్ళ దగ్గర లెబొరేటరీ సరిగా లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర స్టాఫ్ కరెక్ట్ లేదు. సో అలాంటి షార్ట్ ఫాల్స్ తోటి అది ఆగినాయి. కానీ అలాంటి షార్ట్ ఫాల్స్ ఆ కాలేజెస్ ప్రాపర్గా చేస్తేనే మనం వీళ్ళకి అఫిలియేషన్స్ ఇస్తాము. హూఎవర్ హ్యాస్ గాన్ ఫర్ అదర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ దాని మీద డెఫినెట్గా మన ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా చర్య తీసుకుంటాం. పేరెంట్స్తో చెప్పేది ఒకటే, మా బోర్డు వెబ్సైట్ చూసుకోండి. అదేవిధంగా ఒకవేళ మీకు ఏదో కాలేజెస్ నేను అఫిలియేషన్ అప్లై చేశాము కానీ బోర్డు నుంచి రాలే, ఒకవేళ ఎవరైనా అట్లాగే చెప్తేనే వాళ్ళ అఫిలియేషన్ అప్లికేషన్ నెంబర్ ఒకసారి చూస్తే
ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మా తరఫు నుంచి వీఆర్ నాట్ విత్ హోల్డింగ్ ఎనీథింగ్ అన్లెస్ దెర్ ఇస్ అ షార్ట్ ఫాల్. ఈ ఎన్ఓసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయానికి సంబంధించి హైడ్రా కంటే వాళ్ళకు వచ్చినటువంటి ఎన్ఓసీలను ఎప్పటికప్పుడు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి పంపి అక్కడ వెరిఫికేషన్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ విషయం వెలుగు చూసిందని చెప్పేసి అయితే ఇలాంటి ఘటనల పైన కఠినంగా వ్యవహరిస్తాము అని చెప్పేసి బోర్డు సైతం అఫిలియేషన్ విషయంలో చాలా కఠినంగా ఉంటుందంటున్నారు అభిలాష అభినవ్ గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి ఉపరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఉదయ కస్టడీకి అనుమతిపై సమాచారం ఏంటి? అశ్విని, ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి పోలీసులు 2 రోజుల పాటు అతన్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. అయితే ఏదైతే విచారణ సమయంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి మరో మహిళను కూడా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతన్ని లోతుగా విచారించాలని కస్టడీలోకి తీసుకోనున్నారు. 2 రోజుల పాటు అతన్ని కస్టడీలో అనేక అంశాల మీద ప్రశ్నించనున్నారు. ప్రధానంగా అతని సెల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దానిపై పోలీసులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ లో ఏమేమి ఉన్నాయి అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ ని ఎక్కడ ఉంచాడు, దాన్ని రహస్యంగా ఎక్కడ దాచాడు, సెల్ ఫోన్ ఏం చేశాడనే కోణంలో పోలీసులు మరింత లోతుగా అతన్ని విచారించనున్నారు. మొత్తంగా అయితే ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ఉదయ కృష్ణారెడ్డిని రేపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని రేపు అదేవిధంగా ఎల్లుండి 2 రోజుల పాటు అతన్ని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. ప్రజా సమస్యలను వినడమే కాకుండా వారి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి ప్రతి అర్జీని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులకు ఆదేశించిన మంత్రి వచ్చిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. కూకట్పల్లి కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన స్థానిక నిరుపేదలకే కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కైతలాపూర్లోని డబుల్ బెడ్రూమ్ కాలనీని పరిశీలించిన ఎమ్మెల్యే కాలనీ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొని విషసర్పాల బెడద పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలను శుభ్రపరిచి ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కైతలాపూర్కు చెందిన 87 మంది అర్హులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి పారదర్శకంగా ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాలనీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ బోర్డు మినిస్టర్ కి, మా సాహసాన్ని మీరు అర్థం చేసుకోండి. మా సాహసం తప్పినాడు చాలా భయంకరంగా ఉంటది. మేము మాట్లాడుతూ ఉంటే మా మీద మేము ఇన్క్వైరీ లేదు, 100 వేసుకో భయపడేది లేదు. కానీ నిరుపేదలకు సాయం చేయమని కోరుతాం. మేము మాట్లాడిన వాళ్ళందరినీ మేము ఇష్టమని తిడతాం, చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్ని తీపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరుగుతా మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. నకిలీ మసాలా దినుసుల తయారీ, అమ్మకాలకు హైదరాబాద్ ఒక కేంద్రంగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తక్కువ ధర పేరుతో నకిలీ మసాలాలు అమ్ముతున్నారని గతంలో పోలీస్ కమిషనర్కు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నకిలీ మసాలాలు అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేయడంతో పాటు వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. దురదృష్టం ఏంటంటే 7 years బిలో ఒకవేళ శిక్ష ఉంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ వస్తుంది. అది కాకుండా వాళ్ళకి సెక్షన్లో మార్పు కొన్ని తీసుకొని వస్తే బాగుంటుంది. వాళ్ళు పైన పీడీ యాక్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, వాళ్ళు ఏ షాప్లో అమ్ముతున్నారో ఆ షాప్ సీజ్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళు ఫోటో, వాళ్ళు అడ్రస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు,
ఈ ప్రజలకి తెలియాలి. మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. భార్యతో విభేదాల కారణంగా 4 ఏళ్ల కుమారుడిపై ఓ తండ్రి అమానుషంగా దాడి చేసిన హృదయ విదారక ఘటన గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భార్యపై కోపంతో సల్మాన్ అనే వ్యక్తి 4 ఏళ్ల కుమారుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాలుడి తలను పిల్లర్కు బలంగా కొట్టి అనంతరం పైకెత్తి నేలపై పడేశాడు. అంతటితో ఆగకుండా బాలుడిని లారీ కిందకు నెట్టేందుకు ప్రయత్నించగా అక్కడున్న స్థానికులు అతన్ని అడ్డుకుని బాలుడిని రక్షించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. రాజేంద్రనగర్లో ఖలిస్తాన్లో ఓ వ్యక్తి మరొకరి గొంతు కోసిన ఘటన కలకలం రేపింది. వినోద్, గుడ్డు సెంట్రింగ్ పనులు చేస్తూ ఒకే గదిలో ఉంటున్నారు. ఈ ఉదయం వినోద్, గుడ్డు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో గుడ్డు తన స్నేహితులతో కలిసి వినోద్పై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వినోద్ను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన టోలీ చౌకీలో చోటు చేసుకుంది. ఎస్ఏ కాలనీలో నివాసం ఉంటోన్న 27 ఏళ్ల సమీహా వజాహ్ అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల వల్లే సమీహా మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వాచ్మెన్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వివేకానంద నగర్లోని ఓ పాఠశాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్న రాము అదే భవనం సెల్లార్లోని గదిలో నివాసం ఉంటున్నాడు. రాత్రి భోజనం చేసిన అనంతరం భవనంపైకి వెళ్లిన రాము ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడు. నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. న్యూ హఫీజ్పేటకు చెందిన సోడా ప్రవీణ్ ఓ ప్రైవేట్ సంస్థలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. బైక్ పై వెళ్తున్న ప్రవీణ్ ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దుండిగల్ తండాలో గంజాయి విక్రయిస్తున్న బీహార్కు చెందిన రంజిత్ అనే వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 71 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అవంతి ఇంజనీరింగ్ కళాశాల, మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో డ్రగ్స్, గంజాయి, సైబర్ క్రైమ్, ఆన్లైన్ బెట్టింగ్ అంశాలపై బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రీడా సామాగ్రిని అందజేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా చెరువు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఆయన చెరువు పరిసరాల అభివృద్ది, వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మహిళా దినపత్రిక చదివే స్థాయికి ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్మయి మహిళలు చదువుకోవడం వల్ల గౌరవం పెరుగుతుందని, ఆర్థికంగా, మానసికంగా కుటుంబానికి అండగా ఉంటారన్నారు. భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మారేడుపల్లిలోని మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కార్యాలయ ఆవరణలోని శ్రీ దుర్గా ఎల్లమ్మ దేవస్థానంలో మహంకాళి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంగిచెల్ల మల్కాజ్గిరి కార్పొరేషన్ లేని ఈ డివిజన్కు వెళ్తే హైదరాబాద్ మహానగరంలో కనిపించే ప్రతి సమస్య అక్కడే ఉందా అనిపిస్తుంది. గుంతలు తేలిన రోడ్లు, అధ్వానంగా భూగర్భ డ్రైనేజీ, అవసరానికి రాని తాగునీరు, అంటువ్యాధులు అంటించే దోమలు, వీధి కుక్కల బెడద, ఇలా అన్ని సమస్యలు అక్కడే కనిపిస్తాయి. ఓవైపు పన్ను వసూలు పెరుగుతున్నా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు మాత్రం కనిపించడం లేదంటున్న చంగిచెల్ల డివిజన్ వాసుల బెతలపై ప్రత్యేక కథనం. చెంగిచెర్ల డివిజన్లో ప్రతి వీధి ఒక సమస్యను చెబుతోంది. 20 ఏళ్ల క్రితమే ఏర్పడిన ఈ డివిజన్ ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది.
పక్కనే చర్లపల్లి, బోడుప్పల్ పారిశ్రామిక వాడలు ఉన్నా ఇక్కడి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలే ఇంకా ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎటు చూసినా గుంతలమయమైన రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ తమను రోజూ వెక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక తాగునీరైతే ఏనాడు సమయానికి రాలేదని వాపోతున్నారు. ఈగలు, దోమలైతే ఇంట్లోనే తిష్టవేసిన చుట్టాల్లా ఎప్పుడూ తమతోనే ఉంటున్నాయని డివిజన్ ప్రజలు బాధపడుతున్నారు. వీధి కుక్కల బెడదతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇక్కడ 200 ఫీట్ రోడ్, 100 ఫీట్ల రోడ్ అని చెప్పని కట్ చేసి పెట్టినారు. సగం పెట్టినారు, సగం అట్లనే ఉన్నది. ఆ మధ్యలో ప్యాచ్ వర్క్, ఆ ప్యాచ్లు కూడా గుంతలు ఉంటాయి. ఆ గుంతలు ఎట్లా పడుతున్నాయో తెలుస్తలేదు. మళ్ళీ కుక్కలు, ఏ కుక్క ఎట్లకెళ్ళి వస్తుందో తెలియదు. దోమలు, ఈ కుక్కలు, దోమలు, రోడ్డు, డ్రైనేజ్, మంచినీటి, ఈ సమస్యల మీద దృష్టి పెడితే చెంగిచెర్ల ఇంకా మంచి అభివృద్ధి దిశగా పయనిస్తుందని అనుకుంటున్నాను. సీసీ రోడ్ల గురించి దేవుడెరుగు, కనీసం మన బేసిక్ రిక్వైర్మెంట్ మొరంగు లేదు. ఇక్కడ చూడండి ఎంత ఫ్రస్ట్గా ఉంది. ఇక్కడ మనం నిలమరం చేసుకోవాలి. ఆడ కనీసం మనకు పొయ్యి ఆడ తాగే కూడా మనకు లేదు. మనకి వస్తే మాకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు నీళ్లు ఇంట్లోకి వస్తాయనే కూడా తెలియని పరిస్థితి. నైట్ కూడా మేము వెళ్ళుకునే ఉంటున్నాము. మేము చాలా మంది నాయకులు కలుస్తున్నాము, వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తున్నాము. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని డివిజన్ ప్రజలు మండిపడుతున్నారు. ఇక గతంలో వరుస దొంగతనాలు జరిగినా పోలీసుల పెట్రోలింగ్ కనిపించడం లేదంటున్నారు. చెంగిచెర్ల డివిజన్లో ప్రజల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మేజర్లీ మాకు వాటర్ ప్రాబ్లం అరౌండ్ 5-6 days కు వన్స్ వస్తుంది. వాటర్ సఫిషియెంట్ రావట్లేదు. అండ్ రెయిన్ వాటర్ టోటల్ గా పక్క కాలనీస్ నుండి వాటర్ వచ్చేసి మా కాలనీలో స్టాగ్నేట్ అవ్వడము, మస్కిటోస్ రావడము, అండ్ హెవీ వెహికల్స్ మూవ్మెంట్ లో మొత్తం బురదంతా రావడం అవుతుంది. మీ నుంచి నీళ్ళు వస్తాయన్నా, ఎంత స్పీడ్ గా వస్తాయంటే డైరెక్ట్ ఇక్కడికి దీనికి ఇక్కడ స్లో ఉంది కాబట్టి అన్ని నీళ్ళు ఇక్కడ వస్తుంది. వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. మస్కిటోస్ వల్ల ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి డెంగ్యూ. పక్క ఆయన పాప మాట ఆయన అనిపిస్తారైనా ఆయనకు చనిపోతామని కూడా చెప్పేసారు. అంత స్టేజ్ వరకు వెళ్ళింది. ఒక్క ఇంట్లో 4 ఉంటారు, 3కి డెంగ్యూ. చిన్న పిల్లలు బండి మీద పోతున్నా పడిపోతున్నారు అక్కడ. ఒక్కసారి అధికారులు వచ్చి తమ పరిస్థితిని పరిశీలించాలని కోరుతున్న కాలనీవాసులు అప్పుడైనా తమ ఆవేదన అర్థమవుతుందని అంటున్నారు. అప్పుడైనా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారని చెబుతున్నారు. ఆషాఢమాసం సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మైసమ్మ అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు కొత్త కుండల్లో బోనం తయారు చేసి తలపై మోసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో వేడుకలు ఆధ్యాత్మిక సాంప్రదాయ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఎంఎంసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొంకటి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన కొత్త కుండతో బోనం తయారు చేసి మైసమ్మ అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనకి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయిన తర్వాత ఇది మొదటి బోనాలు. సో అందుకనే ఉద్యోగులు అందరూ కలిసి అన్ని కార్పొరేషన్లో అన్ని ఆఫీసెస్ కూడా యాక్టివ్గా వచ్చి ఇక్కడ బోనాల్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర బంగారు మైసమ్మ బోనాలు ఈరోజు అందరము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం.